ఎస్ఎస్సీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. అఖిల భారత పంచాయతీరాజ్ సంఘటన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ క్రమంగా అప్పుడు నేను పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా వారు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. వారు నీతి నిజాయితీకి మారుపేరు. వారి గాంధీయన్ ఆలోచన, ఐడియాలజీ, సింప్లిసిటీ దేశవ్యాప్తంగా కూడా దానికి వారు ప్రసిద్ధిగాంచిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. వారి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణలో మరి అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో ముందుకు పోదామని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ మరి 2-3 విషయాలు పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు నేను సవినయంగా మీ అందరికీ నా సైడ్ నుంచి సబ్మిట్ చేస్తాను. ముందుగా వారు చెప్పిన ఈ కాన్సెప్ట్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, పార్లమెంట్లో ఉన్న, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఒక విషయం మాత్రం మనం నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో గమనించాలి. స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి ఈ స్థాయిలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కింది స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది. ఈరోజు మన చుట్టుపక్కల దేశాలు చూస్తే భారతదేశంతో సమానంగా స్వాతంత్రం సాధించిన దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పైన దేశాలు కానీ, సౌత్ ఏషియన్ దేశాలు కానీ, ఆఫ్రికాలో అనేక దేశాలు కానీ ఎక్కడ కూడా పూర్తి ప్రజాస్వామ్యం మిగల్లేదు. కేవలం భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందంటే దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ నో అదర్ కంట్రీ అరౌండ్ who got independence same time as us is democracy and freedom as vibrant as in India. ఇది కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్. ఈరోజు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, నేను రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్లో సభ్యులు. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు గొంతు ఉండదు. ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది. జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. పూర్తిగా భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం. ఈ టైంలో ఎస్పెషలీ దేశంలో డెమోక్రసీ క్రష్ చేసే ఈ టైంలో ఈ స్లోగన్తో ముందుకు పోవడం మనందరికీ, మనకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా అవసరం చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మేమందరం మంత్రులైనాం. మరి చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరితో కలిసి సామాజిక న్యాయం కోసం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా నిజంగా సామాజిక న్యాయం కోసం మనం ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయిన విషయం కూడా నేను మీ అందరికి మనవి చేస్తున్నా. ఒకటి, ఎస్సీ కేటగరైజేషన్. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది.
సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేసిన సబ్ కమిటీ చైర్మన్గా మేము పకడ్బందీగా చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోయి ఈరోజు తెలంగాణలో మరి ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకుపోయిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి నేను మనవి చేస్తున్నా. మనందరం కూడా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అనేది నేను ఇప్పుడు 30 ఏళ్ళైంది మొదటిసారి ఎమ్మెల్యేగా కలిసి 30 ఏళ్ల పాటు ఈ స్లోగన్ వింటూనే ఉన్నా. ఎస్సీ కేటగిరీస్ గురించి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ అంటే కానీ ఎవరు చేయరని. మనం వచ్చినాక ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇట్ ఈస్ యూనివర్సలీ యాక్సెప్టెడ్. దాంట్లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. దాంట్లో కూడా చాలా సైంటిఫిక్గా చాలా రేషనల్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసి వారి ద్వారా వారిచ్చిన రిపోర్టు ఆ ఇచ్చిన రిపోర్ట్లో నేను సబ్ కమిటీ చైర్మన్గా మనవి చేస్తున్నా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో ఒక్క అక్షరం ఒక్క వర్డ్ కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్లో మార్చకుండా అది శాసనసభలో ప్రవేశపెట్టి యాక్సెప్ట్ చేయించినము. అదేవిధంగా బీసీ కులగణనపై కూడా స్వతంత్ర భారతదేశంలో బీసీ కులగణన ఎవరూ చేయలేదు. ద లాస్ట్ నోన్ క్యాస్ట్ సెన్సస్ వాజ్ ఇన్ 1931. తెలంగాణలో బీసీ క్యాస్ట్ సర్వే మీకు సంఖ్య చెప్పాలి. 94,000 మంది ఎన్యూమరేటర్సు, 10,000 మంది సూపర్వైజర్సు, 104,000 మంది ఏకాగ్రతతో పూర్తి ఫోకస్తో కాన్సన్ట్రేషన్తో 50 రోజుల పాటు మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనవి చేస్తాను. మన అందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్. బయట ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఆ బీసీ క్యాస్ట్ సర్వే కూడా నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు. ఆ అంకెలు కానీ ఆ పర్సంటేజ్లు కానీ ఎవరో పనికిరాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆ రికార్డులో ఏమీ తేడా ఉండదు. ఒక 16 లక్షల మంది అందులో పాల్గొనలేదు. సరే, వాళ్ళ ఇంట్లో లేరో వాళ్ళకి ఇష్టం లేదో, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. మరి వాళ్ళు కూడా సామాజిక న్యాయం కూడా మాట్లాడితే ఎట్లా? మరి నేను ఎందుకు మీకు మనం చేస్తున్నా అంటే సరే నేను ఎందుకు అంటున్నా అంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలకి ఆ అంకెల మీద ఆ పర్సంటేజ్ మీద మనం